Hello dear students, అందరికీ నమస్కారం. Welcome back. Welcome to our channel and mobile app. Dear students, sensory organs, జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలలో మనకి వన్ ఆఫ్ ద మేజర్ సెన్స్ ఆర్గాన్, ఓకేనా, అతి ముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియం ఏంది అంటే కన్ను. మీ అందరికీ తెలిసినటువంటి నానుడే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలలో కన్ను అనేది చాలా ప్రధానమైనది అని చెప్తూ ఉంటాం, అంతే కదా. అలాంటి కన్నుకు సంబంధించినటువంటి అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన యొక్క పరీక్షలలో దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది ఇక్కడ ప్రైమరీ పాయింట్. ఈ టాపిక్ నుంచి డెప్త్గా చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో టాపిక్ డెప్త్గా వెళ్లకుండా ప్రతి పార్ట్ యొక్క ఫంక్షన్ అడుగుతాడు, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఎగ్జామ్లో ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు, పార్ట్స్ని వరుస క్రమంలో పెట్టండి అని. లేదు అనుకుంటే కనుక వరుస క్రమంలో కాకపోతే ఆయా భాగాలు ఇచ్చి దాని యొక్క ఫంక్షన్ అడగవచ్చు. లేదా డయాగ్రామ్ ఇచ్చి యారో మార్క్ ఇచ్చి ఈ పార్ట్ పేరేంటి అని చెప్పి అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. గతంలో కూడా అడగడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం కన్ను యొక్క అంతర్నిర్మాణం, లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి అంటే ఒక్కొక్క పార్ట్ దాని యొక్క ఫంక్షన్స్ అనేటివి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. మరి ఇలాంటి కన్ను అనేది ఏదైతే ఉందో, మానవుని యొక్క కన్ను అనేది ఏదైతే ఉందో, సాధారణంగా ఈ కన్ను అనేది రెండు ఎముకల మధ్యలో ఇలా అమరి ఉంటుందండి. మరి ఈ రెండు ఎముకలను మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఆర్బిట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆర్బిట్ బోన్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుందండి. ఏమని పిలుస్తామండి? ఆర్బిట్ బోన్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది, ఓకేనా, రైట్. మరి కన్ను గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాం అంటే ఆప్థల్మాలజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఈ పదాలను ఇంగ్లీష్లో అలవాటు చేసుకోవాలి. కంటికి సంబంధించిన భాగాలు మాత్రం ఇంగ్లీష్లోనే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆప్థల్మాలజీ అంటారు, ఓకేనా. మరి ఈ కన్ను యొక్క నిర్మాణంలో భాగంగా మొదటిగా కన్నుకి ముందు భాగం ఫోర్మోస్ట్ ఆర్గాన్ ఏంది అంటే కనుక దట్ ఈజ్ కార్నియా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తామండి? కార్నియా. సో ఈ పైన ఉన్నటువంటి ఈ పొర ఏదైతే ఉందో దీనిని కార్నియా అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. మరి కార్నియా అనేది ఏదైతే ఉందో ఈ కార్నియా అనేది రక్షణ ఇవ్వడంలోని ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి కార్నియాని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే తెలుగులో శుక్ల పటలం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తారండి? శుక్ల పటలం. శుక్ల పటలం అంటే ఏంటి అంటే మనకి కన్నుని ట్రాన్స్ఫర్ చేయండి ఐ డొనేషన్ అంటారు. ఐ డొనేషన్లో ఏం డొనేట్ చేస్తూ ఉంటారు, దానం చేసే భాగం ఏంటంటే కార్నియా అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో జాగ్రత్తగా మీరు గమనించండి, కార్నియా అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము. మరి తర్వాత కార్నియా తర్వాత, ఓకేనా, కార్నియా తర్వాత ఉన్నటువంటి అంశాలు ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో కార్నియా అనేది అవుటర్ మోస్ట్ లేయర్. సో కంటి యొక్క భాగాలను ఆర్డర్లో పెట్టండి అంటే మొదటగా బయట కనిపించేది ఏంటంటే కార్నియా అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఈ కార్నియా అనేది ఎప్పుడైనా కానీ మనం ఒక వస్తువుని చూసేటప్పుడు లేదా ఏదైనా ఒక పదార్థాన్ని లేదా ఒక వస్తువుని మనం చూసేటప్పుడు ఈ కార్నియా ద్వారా అక్కడ ఉన్నటువంటి కాంతి అనేది ఏదైతే ఉందో ఈ కాంతి అనేది ఇక్కడి నుంచి ప్రయాణించడం మొదలు పెడతా ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే ఈ కార్నియా. కార్నియా అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణము. మరి ఈ కార్నియా అని చెప్పేసి మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో ఈ కార్నియా నుంచి మనం లోపలికి వెళ్తే, ఓకేనా, కార్నియా నుంచి లోపలికి వెళ్తే కార్నియా కిందన మనకి ద్రవరూప పదార్థమైనటువంటి ఆక్వయస్ హ్యూమర్ అని పిలుస్తున్నటువంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ కనిపిస్తుంది. ద్రవంతో నిండినటువంటి భాగం ఏదంటే ఆక్వియస్ హ్యూమర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి ఇదేంటంటే కాంతి అనేది పడేటప్పుడు, కంటి మీద కాంతి పడేటప్పుడు వక్రీభవనం చెందేటట్టు చేస్తుంది. వక్రీభవనం అంటే ఇంగ్లీష్లో రిఫ్రాక్షన్ అంటారు. సో కాంతిని వక్రీభవనం చేసేసి ఈ కాంతిని వక్రీభవనం చేసి లెన్స్ వద్దకు పంపించేటట్టు చేసేది ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి aqueous humor అనేది ద్రవరూప పదార్థం అన్నాము. మరి ఇక్కడ మనం తీసుకుంటే కార్నియా వెనకాలకు వెళ్దాం.
కార్నియా వెనకాలకు వెళ్తే మనకి ఇక్కడ మేజర్గా ఇగోండి ఇలా ఒక బొటన వేలు ఎలా కనిపిస్తుంది, ఇలా మనకి భాగం అంతా కూడా కనబడతా ఉంది. సో ఇది ఇరువైపులా కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుందండి, ఇరువైపులు కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి దీనిని మనం ఏమంటామంటే ఐరిస్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఐరిస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఓకే, తారక. సో ఐరిస్ అనేది ఏం చేస్తే సాధారణంగా మొబైల్లో ఫేస్ లాక్లు అనేది ఐరిస్ని లాక్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఐరిస్ని బట్టే మనకి ఫేస్ లాక్లు అనేవి ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఐరిస్ యొక్క ఫంక్షన్ ఏంటి, అది ఇంపార్టెంట్. ఐరిస్ ఏం చేస్తుందంటే ఈ ఐరిస్ కండరాలు లేదా ఐరిస్ అనేది ఏదో పిలుస్తారు, రెండు ఐరిస్కి మధ్యలో ఒక రంధ్రాయుతమైనటువంటి నిర్మాణం ఉంది. దీన్నే మనం ఏమంటే ప్యూపిల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామంటే ప్యూపిల్ అంటారు. మరి ప్యూపిల్ అనేది ఏదైతే ఉందో ఈ ప్యూపిల్ క్లోజింగ్ ఓపెనింగ్ని కంట్రోల్ చేసేది ఎవరంటే ఐరిస్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం కాంతి బయట ఎండలో బాగా తిరిగి సినిమాలకు వెళ్ళాం, డోర్స్ ఓపెన్ చేస్తే చీకటిగా ఉంటుంది, మనకి ఏమీ కనిపించదు అనమాట. అప్పుడు ఎట్లా ఫీల్ అవుతాం, మనం ఎక్కడున్నామని తెలియదు, అడుగు వేస్తే ముందుకు పడిపోయి మన సీట్లోకి వెళ్ళిపోతామేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ కాసేపు కళ్ళు ఇలా బ్లింక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్నట్టు లోపల డార్క్నెస్ కనిపిస్తుంది. అంటే కాంతి యొక్క తీవ్రత తగ్గినప్పుడు ఐరిస్ అనే రెండు కండరాలు ఉన్నాయి కదా, ఐరిస్ అనేది ఇలా దగ్గరగా వచ్చి ఈ ప్యూపిల్ ఏదైతే ఉందో, ప్యూపిల్ అని పిలుస్తూ ఉన్నాం కదండి, ఈ ప్యూపిల్ అనేది ఏదైతే ఉందో ఈ ప్యూపిల్ యొక్క వ్యాసార్థాన్ని తగ్గిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దీని యొక్క వ్యాసార్థ రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ని తగ్గిస్తుంది. సో ఇటు నుంచి ఐరిస్ రెండు వచ్చి ఇలా దగ్గరగా వచ్చి ఆ మధ్యలో ఉన్నటువంటి నలుపు రంగులో ఉన్న దాని యొక్క సైజ్ అనేది తగ్గిస్తుంది. సైజ్ తగ్గించేటప్పుడు కాంతికి తగ్గట్టుగా కాంతిని మనం రిసీవ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. మళ్ళీ సినిమాల నుంచి బయటకు వచ్చి ఎండ ఎక్కువ కనిపిస్తుంది, మొత్తం ఓపెన్ స్పేస్, మనకి ఓపెన్ స్పేస్ అయినప్పుడు ఏమవుతుందండి, అంత కాంతిని చూడ కళ్ళు ఇలా బ్లింక్ చేస్తారు. నిద్రపోయేట పొద్దున్న లేచే ముందు ఇంట్లో మన వాళ్ళు లైట్ వేస్తే ఏమవుతుందండి, మనకి ఇలా ఒకేసారి ఓపెన్ చేసి చూడాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ ఏమవుద్ది, అప్పుడు ఐరిస్ అనేది ఇలా దూరంగా రిలాక్స్ అవుతే ఆ ప్యూపిల్ సైజ్ అనేది ఇలా పెరుగుతుంది అనమాట. అప్పుడు కాంతిని అంతటినీ తీసుకోగలిగే సామర్థ్యం అనేది ప్యూపిల్కి ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి సార్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఐరిస్ అనేది ఏం చేసిందంటే ప్యూపిల్ యొక్క వ్యాసార్థం అనేది ఏదైతే ఉందో ఆ వ్యాసార్థాన్ని కంట్రోల్ చేయడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సన్స్ ఆఫ్ ద ప్యూపిల్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఐరిస్. ఐరిస్ చేత ఈ ప్యూపిల్ అని పిలబడే భాగం యొక్క సంకోచ వ్యాకోచాలు దీని యొక్క పరిధిలో ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాస్త వైవిధ్యం ఏంది అంటే కనుక ఈ ప్యూపిల్ పనితీరును రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడే హార్మోన్ కూడా ఉందండి. అదేంటంటే అధివృక్క హార్మోన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అధివృక్క గ్రంథి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. అధివృక్క గ్రంథి అంటే ఎడ్రినల్ గ్లాండ్ అంటారు. ఈ ఎడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చినటువంటి రసాయనాలు సిక్రెషన్స్ కూడా దీని యొక్క సంకోచ వ్యాకోచంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్తా ఉన్నాం. సో ఐరిస్ తెలుసు మీకు, ప్యూపిల్ తెలుసు, కార్నియా తెలుసు, యాక్వియస్ హ్యూమర్ తెలుసు. మరి ఇక్కడ సీలియరీ మజిల్స్ ఉన్నాయి. ఏంది సార్ ఇవి? సీలియరీ మజిల్స్ అంటే ఏంది సార్ అంటే, ఇక్కడ ఐరిస్ కాంతి అనేది ప్యూపిల్ ద్వారా వెళ్ళేటప్పుడు కాంతిని వక్రీభవనం చేసేసి ఇట్లా కాంతిని పంపించడానికి ఉపయోగపడుతున్న మరొక భాగం ఏంటి అంటే లెన్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? లెన్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్యూపిల్ అనేది ఇమేజ్ని ఫార్మ్ చేయదు, గుర్తుపెట్టుకో. ప్యూపిల్ అనేది ఎలాంటిది అంటే కాంతిని పంపించడానికి మధ్యవర్తిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఇమేజ్ని ఫామ్ చేయదు. మరి లెన్స్లోకి వచ్చిన తర్వాత లెన్స్ ఏం చేస్తుందంటే కాంతిని ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్రాక్ట్ చేసి పర్టికులర్ రెటీనా మనకి ఇస్తుంది అనమాట. ఆ రెటీనా ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో లెన్స్ అనేది ఏదైతే ఉందో ఈ లెన్స్ అనేది ఏదైతే కాంతిని ఇక్కడ రిఫ్రాక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఫిజిక్స్లో మీకు బాగా అర్థమవుతుంది. బయాలజీ పోర్షన్లో బయాలజీ పార్ట్తోనే నేను చెప్పడం జరుగుతుంది, రైట్? మరి ఇక్కడ నుంచి కాంతి అనేది పోయి ఏమవుతుందండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి రెటీనా అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నామో ఈ రెటీనా మీదకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి రెటీనా అని చెప్పేసి మనం ఇగోండి ఇదంతా కూడా రెటీనా. మరి రెటీనా పరిస్థితి ఏంటి సార్ అంటే రెటీనాలోనే రాడ్స్ అనే పిలుస్తున్నటువంటివి, అదేవిధంగా కోన్స్ అనే పిలుస్తున్నట్టు రెండు రకాల కణాలు ఉంటాయి. రాడ్స్ అని చెప్పి మనం పిలుస్తామండి, ఓకేనా? సో
రాడ్స్ అంటే శంకు కణాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కోన్స్ అంటే దండ కణాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో శంకు కణాలు ఓకేనా. సో కోన్ అంటే శంకు కణాలు, రాడ్స్ అంటే దండ కణాలు. సో రాడ్స్ అండ్ కోన్స్ ఓకేనండి. ఏంటంటే రెండు రకాల కణాలు అనేవి రెటీనాలో కనిపిస్తాయి. ఒకటోది ఏంటంటే రాడ్స్, రెండోది ఏంటంటే కోన్స్. ఈ రాడ్స్ అండ్ కోన్స్లోని రాడ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఈ రాడ్స్ అనేవి ఏవైతే ప్రైమరీ కలర్స్ RGBని గుర్తించడానికి అండ్ ఇంకొకటి చీకటిని గమనించేందుకు గాను ఈ మొత్తానికి రెండు కలిపి విజన్లోనే ప్రధాన పాత్ర అనేది పోషిస్తూ ఉంటాయి. మరి రెటీనాలోనే ఈ రాడ్స్ అండ్ కోన్స్ అనేవి కనబడతా ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. మరి రెటీనా అనేది ఏదైతే ఉందో రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ రెటీనా మీద ఇలా కాంతి వెళ్ళేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉంటే అప్పుడే దాన్ని లాంగ్ సైట్, షార్ట్ సైట్ అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. మరి మన బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంతిని ఏడబోతుంది సార్ అంటే రెటీనా అని చెప్పేసి మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ అనేసరికి రెటీనా మీద ఫామ్ అవుతుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి తర్వాత ఇక్కడ కొరాయిడ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నామండి, మరొక పొర. మరి కంటి లోపల బయట పొరను ఏమంటారు అంటే సక్లెరా లేదా స్క్లెరా అంటారు. సక్లెరా అనేది ఏదైతే ఉందో ఇది ఒక మృదులాస్థి చేత తయారవుతుంది. అదేవిధంగా ఎలాస్టిక్ ఫైబర్ ఓకేనా సాగే గుణం కలిగినటువంటి తంతువుల చేత నిర్మితం అవుతుంది. ఏది? సక్లెరా లేదా స్క్లెరా అంటారు. ఈ సక్లెరా అంటే పైన లేయరు, మనకి ముందుండేది ఇక్కడ కార్నియా, మరి ఇది పైపు ఉండేది పైన ఉండేది ఏంటంటే సక్లెరా లేదా స్క్లెరా అని చెప్పేసి అంటారు. మరి స్క్లెరా అనేది ఏదైతే ఉందో ఇది సాధారణంగా కార్టిలేజ్ లేదా మృదులాస్థి చేత నిర్మితం అవుతుంది. దేంతోనన్నా కార్టిలేజ్ లేదా మృదులాస్థి చేత నిర్మితం అవుతుంది. అదేవిధంగా సాగే గుణం కలిగినటువంటి తంతువుల చేత నిర్మితం అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాం. ఇలాంటి సక్లెరా కింద ఉన్నటువంటి పొర ఏదంటే కొరాయిడ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. కంటికి సంబంధించినటువంటి పోషణను సంబంధించిన అంశాలను ఒకరి కంటికి కావాల్సినటువంటి పోషకాలన్నింటిని అందించడంలోని ప్రధాన పాత్ర పోషించేది ఎవరంటే కొరాయిడ్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. రైట్ అండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ బిట్, ఏ ప్లేస్ వేర్ నో రాడ్స్ అండ్ కోన్స్. ఎక్కడైతే ఈ రాడ్స్ కోన్స్ అనేటివి ఉండవో ఆ చోటుని ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవ్వ అనమాట. అదేవిధంగా ఈ చోటు నుంచి ప్రత్యేకంగా కంటి దగ్గర పడ్డటువంటి ఇమేజ్ని పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తారు సార్ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరంటే బ్రెయిన్. ఈ బ్రెయిన్కి ఇస్తే ఆ బ్రెయిన్ అప్పుడు చెప్తా అరే బాబు అది కీర్తి సురేష్ రా అని చెప్పేసి బ్రెయిన్ చెప్తా ఉంటుంది అనమాట. అంటే కంటకి తెలీదు, మన కళ్ళకి ఏమీ తెలియదు. మన కళ్ళ అనేది చూసినటువంటి ఇమేజ్ పోయి బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ అప్పుడు చెప్తుంది అరే బాబు సమంతం చూస్తున్నావు నువ్వు అని చెప్పి. అర్థమైందా? సో ఇక్కడ నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఆప్టిక్ నర్వ్ అన్నాను, కంటి దగ్గర నుంచి సమాచారాన్ని మెదడుకు తీసుకువెళ్ళే నాడి ఏదంటే ఆప్టిక్ నర్వ్ అన్న, దాన్నే తెలుగులో దృక్కు నాడి అని చెప్పేసి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారండి? దృక్కు నాడి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారు? దృక్కు నాడి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి దృక్కు నాడి అనేది ఏదైతే ఉందో మెదడు దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే మీరు ఇమేజ్ చూసిన తర్వాత అది ఏ ఇమేజ్ అనేది మనకు తెలియజేస్తుంది. అండ్ చూడంగానే ఇమేజ్ని బ్రెయిన్కి క్యారీ చేసేది ఎవరంటే దృక్కు నాడి లేదా ఆప్టిక్ నర్వ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ దృక్కు నాడి లేదా ఆప్టిక్ నర్వ్ రెటీనా దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోయే చోటు ఎక్కడైతే ఉందో ఆ చోటు ఎలాంటి దండాలు కోణలు ఉండవో దాన్నే మనం ఏమంటామంటే బ్లైండ్ స్పాట్ అంటే దాన్నే తెలుగులో అంధ చుక్క అని చెప్పేసి పిలుస్తారు. అంధ చుక్క. సో అంధ చుక్క లేదా బ్లైండ్ స్పాట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తానన్నా? అంధ చుక్క లేదా బ్లైండ్ స్పాట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎక్వియస్ హ్యూమర్ గురించి మనం చదువుకున్నాం. మరి మధ్యలో ఇదంతా కూడా ద్రవరూప పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని విట్రియస్ హ్యూమర్ అని చెప్పేసి మనం పిలవచ్చు అండి, లేదా విట్రియస్ ఛాంబర్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. రైట్. మరి ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడు సార్ అంటే ఈ భాగాలను ఆర్డర్లో పెట్టండి, లేదా ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఆర్డర్లో పెట్టండి అడుగుతాడు. లేదా ఏదో ఒక భాగం ఇచ్చేసి ఇక్కడ ఏ అనే భాగం ఇచ్చి ఈ భాగం పేరు ఏంది అంటే కనుక ఇక్కడైతే లెన్స్ అని చెప్పి మనం చెప్పాలా. అలా యారో మార్క్ ఇచ్చి పార్ట్ అయినా అడుగుతాడు, లేదా ఆర్డర్లో అయినా పెట్టమంటాడు, లేదా పార్టీ ఇచ్చి పార్టీ యొక్క ఫంక్షన్ కూడా మనకి అడిగే అవకాశాలు అనేటివి ఉంటాయి. మరి కళ్ళు దానం చేసేటప్పుడు మనం ఇచ్చినటువంటి పార్ట్ ఏంది
తీశారంటే, కళ్ళు దానం చేసిన ఏది దానం చేస్తారంటే ఈ కార్నియా లేదా శుక్ల పటలాన్ని దానం చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మన క్లాసెస్ కానీ మన యొక్క పీడిఎఫ్స్, బయాలజీ పీడిఎఫ్స్ మనతో తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంది, అదేవిధంగా బైలింగ్వల్ క్లాసెస్ కూడా మనతో ఉన్నాయి. సో ఈ క్లాసెస్ కావాలంటే కనుక మన యాప్ బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని పిలుస్తున్నటువంటి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు కావాల్సినటువంటి కంటెంట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.